Daily. Taste the Daily. స్పీకర్ 7 ఎమ్మెల్యేలపైన కొట్టేసిన పిటిషన్లపై పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమా భరత్ తెలిపారు. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు సమయాన్ని వృధా చేస్తుందని ఆరోపించారు. స్పీకర్ ప్రతిసారి సుప్రీంకోర్టును సమయం కోరుతున్నారని అన్నారు. ఇప్పటికైనా స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలంటున్న సోమా భరత్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపుల అంశంపైన ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది స్పీకర్ మీద. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు? ఇది దురదృష్టకరం అండి. ఇప్పుడు స్పీకర్ చైర్మన్గా ఉన్న ట్రైబ్యునల్ ఏదైతే ఉందో ఇంత దీనంగా కోర్టు ముందట సమయం కోసం అర్థించడం అనేది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం. ట్రైబ్యునల్ పొరపాటు ఇది. సుప్రీంకోర్టు చాలా గడువు ఇచ్చినది. జూలై 31నే సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. అది కూడా ఆ గడువు లోపల వారు చేయకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. ఆ గడువులో చేయనప్పుడు కంటెంప్ట్ పిటిషన్ వేసాము. కంటెంప్ట్ పిటిషన్ వేసినాక ఇంకొంత చివాట్లు పెట్టి ఇంకొంచెం సమయం ఇచ్చినారు. ఆ సమయం కూడా ఉపయోగించుకోకుండా ఆ సమయంలో కేవలము ఒకసారి 5, ఒకసారి 2, 7 మాత్రమే జడ్జిమెంట్లు ఇచ్చినారు. అది కూడా సరే, ఆ జడ్జిమెంట్లు ఆ జడ్జిమెంట్ల యొక్క వ్యాలిడిటీని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. అది మళ్ళీ హైకోర్టులో పిటిషన్స్ వేస్తాం వాటి మీద. కానీ మిగతా 3 ఏదైతే ఉన్నాయో ఆ 3 ఎందుకు ఇవ్వలేదు? ఏం కారణాలు చెప్తా ఉన్నారు? ఒకసారి మీరు చూడండి. ఎప్పుడు దాని టైం లైన్ ఉన్నది. ఈ మొత్తం అంతా అసెంబ్లీ ఎలక్షన్స్ డిసెంబర్ 2023లో అయినాయండి. ఈ డిఫెక్షన్స్ అన్నీ కూడా మార్చ్ నుంచి జూలై మధ్యన 2024లో ఈ 10 మంది డిఫెక్ట్ అయినారు. భారత రాష్ట్ర సమితిని వదిలేసేసేసి కాంగ్రెస్లో చేరినారు. బహిరంగంగా అన్ని ప్రచార మాధ్యమాల ముందట, ప్రజల ముందట, తర్వాత రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీతోని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోని కండువాలు కప్పించుకొని మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని డైరెక్ట్గా మాట్లాడి మీటింగులు పెట్టుకొని తర్వాత కొంతమంది దాంట్లో పదవులు పొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు పొందినారు. ఇప్పుడు గాంధీ గారితో ఆయన వారొక పదవి పొందినారు, చైర్మన్ పదవి పొందినారు. ప్రధానంగా ఇంకొకటి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా అపాయింట్ చేయబడినాడు, క్యాబినెట్ హోదా. తర్వాత వారు డైరెక్ట్గా చెప్పినారు అందరి ముందట, నేను కాంగ్రెస్ పార్టీలో నా పిల్లలతో పాటుగా, ఇంకా నా కార్యకర్తలతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి కారణం కూడా చెప్పినారు. దానికి ఎంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఆ పిటిషన్లన్నింటిని కొట్టేసి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఒక తీర్పు, అసంబద్ధమైన ఒక తీర్పుని ట్రైబ్యునల్ ఇచ్చినది. దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు మిగతా కూడా కంప్లీట్ చేయాలా? దానం నాగేందర్ గారిది కానివ్వండి, సంజయ్ కుమార్ గారిది కానివ్వండి, తర్వాత శ్రీయర్ గారిది కానివ్వండి, అవి చేయలేదు. చేయకుండా ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి? 2024 మార్చి జూలైలో జరిగితే ఇది 2026 సంవత్సరం. అంటే ఇంతకన్నా అపహాస్యమైన పరిస్థితి ఏమైనా ఉంటుందండి? ఇది 1 నెల లోపల చేయాలి. ఒక పద్ధతి ప్రకారం 1 నెల లోపల కంప్లీట్ చేసుకోవాలి. డిఫెక్షన్ అయిన తర్వాత మీరు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని తర్వాత ఈ ట్రిబ్యునల్ పక్షపాత ధోరణితో పనిచేస్తే ఎక్కడ పోతారండి? ఇదేనా మీరు? రాజీవ్ గాంధీ చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ, కాన్స్టిట్యూషన్ పట్టుకొని బకవాస్ మాట్లాడేది రాహుల్ గాంధీ. కాన్స్టిట్యూషన్ పట్టుకొని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందండి 10th షెడ్యూల్లో? తర్వాత దాన్ని నిర్వచించుకుంటూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తర్వాత ఇందులో ప్రత్యేకంగా మీకు డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ డైరెక్షన్స్ ఎందుకు మీరు ఫాలో చేయట్లేదు? అపహాస్యం చేస్తూ ఉన్నారు. కోర్టు యొక్క సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.
సార్ మరొక అంశము, ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలలో 7గురికి సంబంధించినటువంటి అంశంలో టెక్నికల్గా వీళ్ళు పార్టీ మారలేదు అంటూ వారి యొక్క కేసెస్ని స్పీకర్ గారు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? తిరిగి దీనిపైన సుప్రీంకోర్టులో మీరేమైనా పిటిషన్ దాఖలు చేయనున్నారా? స్పీకర్ గారి జడ్జిమెంట్ ఈ 7గురికి సంబంధించి పూర్తిగా న్యాయ విరుద్ధం, జరిగిన వాస్తవానికి విరుద్ధం. కాబట్టి ఖచ్చితంగా మేము దాని మీద అప్రాప్రియేట్ కోర్టు ఏదైతే ఉన్నదో ఆ కోర్టుకి దాని మీద అప్పీల్ చేస్తాం, దాన్ని ఛాలెంజ్ చేస్తాం. అది హైకోర్టులో వేయాల్సి ఉంటుంటుంది. ఎందుకంటే ఇది ట్రిబ్యునల్ కాబట్టి రిట్ ఆఫ్ సెర్షరీ వేయాలి. ఆ రిట్ ఆఫ్ సెర్షరీ హైకోర్టు ముందే వేయాలి. మేము ఖచ్చితంగా ఇస్తాం హైకోర్టులో. మాకు సర్టిఫైడ్ కాపీస్ రాగానే హైకోర్టులో మూవ్ చేస్తాం, తప్పనిసరిగా మూవ్ చేస్తాం. సార్, సుప్రీంకోర్టుని మరోసారి 4 వారాలు గడువు కోరారు. కానీ సుప్రీంకోర్టు ముందుగా 2 వారాలు మాత్రమే గడువు ఇస్తాను, దాని పురోగతిని బట్టి 4 వారాలకి గడువు ఇవ్వాలా లేదా అనేది చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు 2 వారాల గడువ 4 వారాల గడువ అనేది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. స్పీకర్ వాళ్ళని అఫిడవిట్ ఏమని చెప్పినారు, ఈ 2 వారాలు టైం ఇస్తున్నాము, మీరు షెడ్యూలింగ్ ఎట్లా చేస్తున్నారు, ఈ కేసుల్ని డిస్పోజ్ ఏ లోపల చేస్తారు అని ఆ వివరాలు ఇచ్చుకుంటూ ఒక అఫిడవిట్ స్పీకర్ని ఏమని చెప్పారు. 2 వారాల టైం గురించే ఉన్నది కదా, 4 వారాల టైం ఇంకా ఎక్స్టెండ్ చేస్తామన్నది ఎక్కడ లేదు. ఈ 2 వారాల టైం లోపల ఇప్పటికైనా ఇంత దీనంగా ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా కాదు కదా సుప్రీంకోర్టు ముందు పోయేది, ఒక వ్యవస్థగా పోతా ఉన్నారు. ఆ వ్యవస్థ తెలంగాణ ప్రజలకు సంబంధించింది. ఎన్నిసార్లు ఇస్తారు వాళ్ళకు? కారణం ఏముంది? మీరు ఏం కారణం చెప్తా ఉన్నారు? ఇది మొత్తం మీద సుప్రీంకోర్టు సమయాన్ని కూడా ఈ ప్రభుత్వం వృధా చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతోపాటుగా ఏవైతే ఈ ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి తాము కోర్టు తలుపులు తడతామంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ ఇన్ఛార్జ్ సోము భరత్ గారు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.